అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా పెద్దలు మా సీనియర్ నాయకులు ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా ఇక్కడున్న మేమందరి పక్షానతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చాం. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉండరు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవటానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితో మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. అభివృద్ధి కోసమే పనిచేయాలి, పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనవచ్చు, వాళ్ళతోనే సమస్య అని చెప్పేసి వారి ఆలోచనలు మాకు మొన్న ప్రెస్ మీట్ పరంగా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాదాపు ఒక 4 రోజుల నుంచి జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కొనసాగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎవరు రాకపోయి ఇప్పుడు లేటుగా స్పందించిన వారు పెద్ద నాయకులు లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే, వారు లేటుగా స్పందించడో, ముందడ స్పందించడో, వెనుక స్పందించడో అనేది అంశం మా దృష్టికి వస్తుందని అనుకోను. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో మేము కానీ, సోదరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం, క్వైట్ క్లియర్. దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడడం జరిగింది, ఇంకా అనేక మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. 25వ తేదీ నాడు తుది నిర్ణయం ఏదైనా చేసుకోవాలి, అవన్నీ ఏం చెప్పలేదు, ఇప్పుడు ఏం చెప్పలేదు. ఫైనల్ గా మీతో ఏం సంప్రదింపులు జరిగాయంటే ఇద్దరి మధ్య మేము ఏకీభావం పెట్టుకోవడానికి ఆయన పెద్ద నాయకుడు, నేను ఏకీభావం. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా మాకు ఎప్పుడు శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినాం. నేను, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి
ఇతర మిత్రులందరూ కూడా కలుసుకోవడానికి వచ్చినాం. గౌరవం దక్కేలా ఆయనకి ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పటివరకు ఆ పదవి గురించి అడగలేదు. ఆయన మనసు మార్చుకునే అవకాశం ఉందా? మీకు ఎట్లా మాట్లాడి తీర్పట్టి మనసు మార్చుకునే అవకాశం మనసు మార్చుకునేది కాదు. ఆయన కొట్టి పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారు ఖచ్చితంగా కూడా అప్పీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా మా అందరి పరంగా నిలబడ్డ వ్యక్తి కనుక మేము కూడా వారికి కోరినాం, ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా సార్ అని చెప్పినాం. మీ ముందు పెట్టిన డిమాండ్లు ఏమన్నా చేయాలి? డిమాండ్ ఏం పెడుతురా? డిమాండ్ ఏం పెట్టలేదు. డిమాండ్ ఉంటే ఇట్లుంటుందా? ఆయన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మాట్లాడాలని తొలగించాలని ఇంతకంటే అదే చెప్పింది కదా, వాళ్ళ అభిప్రాయం తీసుకెళ్తాం. నేను అభిప్రాయం తీసుకెళ్తాను. మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. రాహుల్ గాంధీ గారి దగ్గర పాంచి న్యాయకి సంబంధించినటువంటి అంశం పైన జీవన్ రెడ్డి గారు ఆయన 27 మాసాల కోసం పెట్టారు. 20 మాసాల క్రితమే ఢిల్లీలో వేణుగోపాల్ గారు మాట్లాడినట్టు చెప్పారు. ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. అదే అది కాలేదు, అయ్యే క్రమం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాలేదు, అయ్యే క్రమం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉంటే మాట్లాడతాం. మెజార్టీ ఉండగా కూడా ఈ 10 మందిని ఎందుకు తీసుకున్నారని చెప్పి స్టార్టింగ్ నుంచి జీవన్ రెడ్డి గారు అంటారు. ఆనాడు ఈనాడు కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే మంచి పనులు సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వ పరంగా నడుస్తామని అనేక మంది వచ్చిండ్రు. అదే ఆలోచన. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించి ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తామని వారు ఫస్ట్ రావటం జరిగింది. థ్యాంక్ యూ సార్.